అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బంగారు బాబు గారు రచించిన కుటుంబరావు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, కొంచెం సౌండ్ పెంచండి టీవీది. సౌండ్ ఎక్కువైంది. చెవిలో దూదు పెట్టుకుని చూస్తున్నాను. అయినా టీవీ వంటింట్లోకి వినిపించేలా పెట్టుకోవాలా? అంత కొంప మునిగిపోయేది ఏముంది? నాన్నా, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు నాన్నా, చదువుకోవాలి. ఛ, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నాకంటూ స్వతంత్రం లేదా ఈ కొంపలో? అనుకున్నాడు కుటుంబరావు. వినపడలేదా? అబ్బాయి సౌండ్ తగ్గించమంటుంటే? వాడు చదువుకోవాలేమో, సౌండ్ తగ్గించండి. వాడి మొహం, వాడికి నిద్ర పట్టడం లేదుట. అది వాడి ఏడుపు అంటూ టీవీ కట్టేసి హుష్ అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి అలా కూర్చున్నారు? ఆఫీసులో పెద్దేదో కష్టపడిపోయినట్టు. అంటే నీ ఉద్దేశం ఏంటే అందాము అనిపించింది. ఆవిడ చేతిలో టొమాటో తరుగుతున్న చాకు చూసి ఆపేశాడు కుటుంబరావు. త్వరగా తయారవ్వు, సినిమాకెళ్దాం. నేను వస్తాను డాడీ. చదువుకోమంటే పడుకుంటానంటావు. ఇప్పుడు ఎలా వచ్చిందిరా మెలకువా? చదువు చూస్తే 32వ ర్యాంకు. చదువుకో, చీరేస్తాను. అదేంటి నాన్న, నా తర్వాత ర్యాంకర్స్ 33, 34, 35. అందరూ అన్ని సినిమాలు చూశారట. నాకు చాలా చిన్నతనంగా ఉంది తెలుసా? స్కూల్కి వెళ్ళినవాడు చదవకపోతే చిన్నతనం, సినిమా చూడకపోతే చిన్నతనం కాదు. చూడు మమ్మీ డాడీని. ఒరే, పెళ్ళైనప్పటినుంచి చూస్తున్నాను ఆయన వాలకం. విభజించి పాలించే టైపు. ఇంక చాలే, నోర్మియండి. వేధవ సినిమా కోసం 60 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ల పాలనని వాడేశావు. నువ్వు ఆ బిఏ కాస్త పాస్ అయి ఉంటే నన్ను చంపేద్దువు. ఇంకా బిఏ ఏంటి? పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలేగా. కామీ, అన్నం పెట్టు. కామీ, బట్టలుతుకు. కామీ అంటూ నా యవ్వనాన్నంతా చదువుకోనివ్వకుండా వృధా చేశారు అంది భార్య కామేశ్వరి. ఇంక చాలే నోర్మి. నీ యవ్వనం వృధా అయితే మనకి తేజు ఎలా పుడతాడు? కొంటెగా అన్నాడు. అబ్బా, అప్పుడే సరసం. ఈ నవరసాలు చూడలేక తేజుగాడు సినిమాకు తీసుకెళ్తారా? పక్కింటి అంకులు వెళ్తున్నారు, వాళ్లతో పోనా? అంత ఖచ్చితంగా అడిగితే జవాబు ఏం చెప్పాలో తెలియని కుటుంబరావు అందరూ తయారవ్వండి అన్నాడు. ఇదిగోండి, కాఫీ తీసుకోండి అంటూ కాస్త మెలికలు తిరుగుతూ ఇచ్చింది కామేశ్వరి. సగటు మగవాడికి 1వ తారీఖున ఇలా సినిమాకి తీసుకెళ్తానన్న రోజున అన్ని మర్యాదలు జరుగుతాయి అనుకుంటూ కాఫీ తాగుతున్నాడు కుటుంబరావు. నాన్న, చిచ్చర పిడుగు సినిమాకెళ్దాం. నువ్వాగరా. మహిళా లోకంకు వెళ్దామండి. అలా కుదరదు. ముందు నుయ్యి వెనక గొయ్యి సినిమాకెళ్దాం అని కాసేపు వాదించుకున్నాక ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ 3 హాల్స్ ఒకే వీధిలో ఉన్నాయి కాబట్టి ముగ్గురం 3 సినిమాలకి వెళ్దామని నిర్ణయానికి వచ్చారు. రిక్షా, ఓ రిక్షా, ఇలారా. సినీ స్ట్రీట్కి వెళ్ళటానికి ఎంత కావాలి? అరగంట చాలు బాబయ్యా. టైం కాదయ్యా, కామెడీ ఆపు. డబ్బులు ఎంత తీసుకుంటావు అని. ఎంతండి? ఓ 20 ఇప్పించండి. తమ దయ దొర. చాలే, నీ 20 కోసం నన్ను దొరణ చేశావంటే అది విని మా ఆవిడ 25,000 పట్టు చీర కొనమంటుంది. రిక్షాలో సినిమాకెళ్తూ, నా జీవితంలో మీలాంటి కుటుంబాన్ని చూడలేదండి బాబయ్య. ఇంట్లో ముగ్గురుండి ఆ ముగ్గురు 3 వేరువేరు సినిమాలకు వెళ్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నీ జీవితం చాలదు కాని ఆపు. ఇదిగో 20 రూపాయలు. కాస్త కాఫీ నీళ్ళకేమైనా చిల్లరిప్పించండి బాబూ. అయితే ఆ 20 ఇలా అయ్యి, ఇదిగో 5 రూపాయలు. కామెడీయా అండి బాబూ? నవ్వొచ్చుతున్నది. హిహి. 100 రూపాయలు టిక్కెట్కి ఖర్చు పెడతారు గాని కట్టబడ్డ పొట్టకి 5 రూపాయలు ఇవ్వలేరు అనుకుంటూ రిక్షా తిప్పుకుపోయాడు. ఇదేంట్రా బాబు ఈ కారణం లేని గోల అనుకుంటూ ఇద్దరికీ 2 సార్లు లైన్లో నించొని టికెట్స్ కొనిచ్చి వాళ్ళని లోపలికి పంపించి 3వ లైన్లో నిలబడ్డాడు. కుటుంబరావు సరిగ్గా బుకింగ్ దగ్గరికి వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. పరిగెత్తుకుంటూ ఆ 2 హాల్స్ దగ్గరకు వెళ్లేసరికి ఆ హాల్స్కి కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టి ఉన్నాయి. వెళ్ళిపోదామంటే మళ్లీ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఉందామంటే 2.5 గంటలు ఎక్కడ కూర్చోవటం?
ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇంక వేరే సినిమా ఎందుకని అలా గాల్లో తిరిగొచ్చి వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాడు. అందరూ భోజనం చేశారు. ఏంటి నాన్నా సీరియస్గా ఉన్నావు? సినిమా అంత సీరియస్సా? ఏమండి, అంత బాగోలేదా సినిమా? అందుకనే నేను మహిళాలోకం సినిమాకి రమ్మన్నాను. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఏ మాట విన్నారు గనక ఇది వినటానికి? ఆపదే అమ్మా నీ గోల. నాన్నా, పురుషాధిక్య ప్రపంచంపైన ఆఫీసులో 4-5 పేజీలు వ్యాసం రాసుకురా. రేపు స్కూల్లో వ్యాసరచన పోటీ. అది చూసి ఎక్కించేస్తాను. కుటుంబరావు పరిస్థితి ఆయనకి అర్థం కాలేదు. ఇదసలు పురుషాధిక్య ప్రపంచమా? అది 4-5 పేజీల వ్యాసాన్ని ఆఫీసులో కూర్చుని రాయాలా? అది చూసి వీడెక్కించేస్తాడా? ఛ! దబదబా తలకాయ గోడకి పునాదులు కదిలేలా కొట్టుకోవాలనిపించింది కుటుంబరావుకి. కాని ఆఫీసు బాసు సెలవులివ్వడని ఆ ఆలోచన విరమించుకున్నాడు. నాన్నా బాయ్, గుడ్ నైట్. తెల్లవారుజామున 4 గంటలకి లేపు. కుటుంబరావుకి చెప్పలేనంత ఆనందం కలిగింది. అబ్బాయి 4 గంటలకు లేచి చదువుకుంటాడు అని. మర్చిపోకు నాన్నా, 4 గంటలకి లేపు. రేపు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచు 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. గుడ్ నైట్. కుటుంబరావు గుండె పిండేసినంత పనయ్యింది. అయినా ఎక్కువ ఆనందాన్ని విషాదాన్ని ఈ గుండె తట్టుకోలేదు. అందులోనూ అమోనియా తిల్లని సరిపెట్టుకుని బెడ్రూంలోకి పోయి నిద్రపోయాడు. ఏంట్రా అంత తీరుబడిగా కూర్చున్నావు? స్కూల్కెళ్ళవా? వెళ్ళన్నాన్నా, ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచు. అందరూ కాన్వెంట్ మానేస్తారు. నేను స్కూల్కి వెళ్ళినా సరిగ్గా జరగదు. నీ తెలివితేటలు చదువులో పెడితే 12 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు. యూజ్లెస్ ఫెలో అని తిట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కుటుంబరావు. సార్ కుటుంబరావు గారు, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అంటూ పిలిచాడు ప్యూన్ మూర్తి. చచ్చాను మూర్తి. సారు బీపీ బిల్ల వేసుకున్నారా? వేసుకున్నారు సార్ ఇంటి దగ్గర. అమ్మయ్యా పర్లేదు అనుకుంటూ మేనేజర్ రూమ్కి వెళ్ళాడు. ఆ మేనేజర్ కులకర్ణి అని కర్ణాటక వాడు. 4 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ చేసి బీపీ పెరిగింది. దాంతో అందర్నీ అన్ని భాషల్లోనూ కలిపి తిట్టేస్తూ ఉంటాడు. మే ఐ కమిన్ సార్? రమ్మనే కదా పిలిచింది. ఎందుకు సార్? వినయంగా ఇంకొంచెం వంగితే ముఖం నేలకి తగిలేది. అంత వినయం వద్దు, అతి వినయం ధూర్త లక్షణం అని. ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారు? నేనేం తప్పు చేశాను? ఇవాళ టైంకే కదా సార్ వచ్చాను ఆఫీస్కి. ఇవాళ్లే వచ్చావు నాయన టైంకి. అయినా నిన్ను టైం గురించి అడిగానా? నీ ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకోకు. నిన్న సినిమాకి వెళ్లాలండి అని పర్మిషన్ అడిగి అరగంట ముందు వెళ్ళిపోయావా? నేనేదో పని అప్పచెప్తే? అవును సార్. మరి నిన్న రాత్రి 7 గంటలకు రోడ్డు మీద ఖాళీగా పనీగిని లేకుండా తిరుగుతున్నావు. నిన్ను చూశానయ్యా, రోడ్డు మీద కడిగేద్దాం అనుకున్నాను. కుటుంబరావు జరిగిందంతా చెప్పాడు. ఇక చాలే, ఈ కట్టుకథతో దసరా స్పెషల్కి నాటకం వెయ్యి, మంచి ప్రైజ్ వస్తుంది. అది కాదు సార్. అదే అవును సార్. రేపు ఇంక్రిమెంట్లో నీ పని చెబుతానులే. బిక్కమొహంతో కుటుంబరావు బయటకొచ్చి, ఏరా మూర్తి, సార్ బీపీ బిళ్ళ వేసుకున్నాడన్నావు? వేసుకున్నాడా లేడా? వేసుకున్నారు సార్. మంచినీళ్లు తాగుతూ పొలమారి కక్కుకున్నారు సార్. అందులో పోయి ఉంటుంది బిల్ల. ఆ మాట నేను రూంలోకి వెళ్లే ముందు చెప్పాలి. అయినా సినిమాకెళ్తున్నానని రోడ్డు మీద తిరిగితే ఎలా సార్? ఇంక కుటుంబరావుకి నోరు మెదల్లేదు. ఆ రోజంతా ఆ పని ఈ పని మీద మేనేజర్ పిలిచి ఆఫ్రికన్ చింపాంజీలా ముఖం పెట్టి అంచెలంచెలుగా తిడుతూనే ఉన్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి పేపర్ చదువుతున్నాడు కుటుంబరావు. డాడీ, నేను ర్యాంకు పైకి ఎక్కేశాను. ఇప్పుడు 33వ ర్యాంకు. ఈవేళ ఏ సినిమాకి తీసుకెళ్తావు? ఏడిసేవలే వెధవా. 32 నుంచి 33కి వెళ్ళటం అంటే ఒక ర్యాంకు తగ్గటం అని అర్థం. తుక్కు వెధవా. ఏదో పెద్ద ఎవరెస్ట్ ఎక్కినట్టు ఈ సంచలనానికి మళ్ళీ సినిమా ఒకటి. ఏమండి, అబ్బాయిది కాన్వెంట్ ఫీజు కట్టాలి. ఒక షూ పడిపోయిందట, షూలు కొనాలి. అబ్బాయి డాన్స్ స్కూల్ ఫీజు కట్టాలి. నాకు ఒక చీర కొనాలి. మీరు ఒక లుంగీ పంచ కొనుక్కోండి కావాలంటే. వీటన్నింటికీ డబ్బులు ఎలా వస్తాయండి?
ఏదైనా బ్యాంక్లో లోన్ పెట్టుకోండి. అదే చేత్తో ఒక చంద్రహారం చేయించొచ్చు. ఏంటి? నీకు పట్టుచీర 6,000, అబ్బాయి కాన్వెంట్ ఫీజు 4,000, షూస్ 500, చంద్రహారం 15,000 కొనిపెట్టి నేను 70 రూపాయలు పెట్టి లుంగీ కొనుక్కోనా? ఈ రోజు నుంచి నేను లుంగీ కూడా కట్టుకోను. చారల లాగుతోనే ఇలా ఉంటాను ఇంటి దగ్గర అంటూ లుంగి విప్పి విసిరికొట్టాడు. ఆ సీన్ చూసిన అపార్ట్మెంట్ అన్ని వాటాల వాళ్ళు తలుపులు కిటికీలు టపటపమని సీమటపాకాయల సౌండ్లు చేసుకుంటూ మూసుకున్నారు. ఆ రోజు నుంచే కుటుంబరావు చారల లాగుతోనే జాగింగు, గార్డెన్కి వాటరింగు, పైన చొక్కా తడుక్కొని మార్కెటింగు అన్నీ చేస్తున్నాడు. అదేంటండి, చారల లాగుతూ తిరిగొస్తున్నారు? ఊరంతా అందరూ నన్ను అడుగుతున్నారు. ఇంకా నోరెత్తి ఎదురు చెబితే ఇది కూడా తీసేస్తాను. అబ్బాయిని పక్క ఊళ్ళో హాస్టల్లో చేర్పిస్తున్నాను. ఉన్న ఒక్క కొడుకుని దూరంగా హాస్టల్లో చేర్పిస్తానంటారేంటండి? అందామనుకొని ఈ మధ్యన తిక్కతిక్కగా ఉంటున్నాడు, అనుకున్నది చేసేస్తాడు అని నోరు మూసుకుంది. కాస్త టీవీ సౌండ్ పెట్టమని, సౌండ్ ఎక్కువైంది తగ్గించమని, నువ్వు కష్టపడి సంపాదించి నాకు ప్యాంటు చొక్కా తీయించమని, షూ కొనమని భార్యని సతాయించడం మొదలుపెట్టాడు కుటుంబరావు. దాంతో విషయార్థమైన కామేశ్వరి తన తప్పు తెలుసుకుంది. తేజాని హాస్టల్లో చేర్పించారు. టీవీ చూడటం మానిన తేజ ఇప్పుడు బాగానే చదువుతున్నాడు. కుటుంబరావు ప్రవర్తనతో కామేశ్వరి మనసు మార్చుకొని చక్కగా ప్రవర్తిస్తోంది. కుటుంబరావుకి బీపీ లేని మేనేజర్ వచ్చాడు. తేజుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కుటుంబరావు లుంగి కట్టుకుంటున్నాడు. ముగ్గురు కలిపి ఒకే సినిమాకి వెళ్తున్నారిప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.